హాయ్ అండి, అందరికీ నమస్తే. మీకు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. పొంగల్ చింతపండు చట్నీ అండి. ఫస్ట్ అయితే రైస్ పెసరపప్పు కడిగి ఇలా వాటర్ వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మనము ఒక 3 విజిల్స్ అలా పెట్టుకుంటే కుక్ అయిపోద్దండి. ఇప్పుడు మనము చట్నీ కోసం అయితే ఇవి రెడీ చేసుకుంటున్నాము. కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర వేసి ఇది బాగా వేయించుకున్న తర్వాత ఇందులోనే మనము తగినంత కారంకి పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇందులోనే మనము కరివేపాకు కూడా వేసుకుంటున్నాము. మామూలుగా కూరల్లో వేస్తే మనం సరిగ్గా తినం కదా, సో ఇందులో అయితే మనము చట్నీలో తినేయచ్చు అన్నమాట. సో కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ కావాలి అయినా మీరు వేసుకోవచ్చు. అండ్ ఇందులోనే మనము కొత్తిమీర అయితే వేసుకుంటున్నామండి. ఇందులో కొత్తిమీర మెయిన్ ఇంగ్రీడియంట్, దీనివల్ల అయితే చట్నీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇవన్నీ బాగా మనము వేయించుకునేయాలండి. ఇదంతా వేయించుకున్నాక మనకి ఇది బాగా చల్లారిపోవాలన్నమాట. చట్నీకి ఇది వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే ఏమంటే ఆల్రెడీ మనము మిక్సీలో వేసినప్పుడు హీట్ జనరేట్ అవుతుంది. సో మళ్ళీ హీట్ ఉన్నది వేస్తే చట్నీ పాడైపోతుంది అన్నమాట, టేస్ట్ రాదు. ఇందులో మనము నానబెట్టుకున్న చింతపండు కూడా యాడ్ చేసుకుంటున్నామండి. చింతపండు కొత్తిమీర చట్నీ పుల్లగా పొంగల్కి చాలా టేస్టీగా ఉంటుంది. తగినంత ఉప్పు కూడా వేసుకొని మనము ఇలా అయితే చట్నీ ఇలా చేసుకున్నామండి. బరకగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ ఆనియన్స్ ఏమంటే కట్ చేయకుండా చిన్న రోట్లో మనము దంచుకునేసి చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి దంచుకునేసి చట్నీ వేసి అందులోనే మనము బాగా కలిపేస్తున్నామండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే మనము పొంగల్కి పోపు వేసుకుంటున్నాం అన్నమాట. ఆల్రెడీ మనకి పొంగల్ ఉడికిపోయి ఉంటుంది. సో ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులోనే జీలకర్ర కొంచెం వేసుకొని ఇది చిటపటలాడిన తర్వాత ఇందులోనే మనము కొంచెం తగినంత ఒక 2 పచ్చిమిర్చి ఒకటి అయినా వేసుకోవచ్చు, ఎందుకంటే మనం మిరియాల పొడి కూడా వేస్తాం కాబట్టి. ఇందులోనే మనము కరివేపాకు అలాగే అల్లం కొద్దిగా వేసుకుంటున్నామండి. మీరు ఫ్రెష్గా దంచిన అల్లం వేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సడన్గా మేము గుర్తు లేకుండా ఇలా అయితే ఫ్రిడ్జ్లో ఉన్నది వేసాము. ఇప్పుడు మనం మిరియాల పొడి వేస్తున్నామండి. మామూలుగా మిరియాలు వేస్తే మనము పక్కన పెట్టేస్తాం కదా ఏరేసి, అందుకని చెప్పి ఇలా పౌడర్ వేసామంటే తినేస్తాము అందరము. ఇప్పుడు మనకి ఉడికిన పొంగల్లోనే ఈ పోపు అంతా వేసి బాగా కలబెట్టుకోవాలండి. చాలా ఈజీ రెసిపీ అండి. మీరు ఎప్పుడైనా బయట ఆర్డర్ పెట్టుకోవాలి అనే థాట్ వచ్చినా కానీ ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి అంటే ఈజీగా ఇంట్లోనే చేసుకునేయచ్చు. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ పెసరపప్పు అలాగే కొత్తిమీర అండి. ఈ రెండు మనకి ఇంట్లో ఉంటే ఇంకా మనము ఈజీగా చేసుకొని వేడిగా పొంగల్ పుల్లగా చట్నీ చాలా బాగుంటుందండి. టేస్ట్ తప్పకుండా ట్రై